వచ్చిందా? ఆడికొచ్చింది. మరి నీ ప్లాన్ ఏంట్రా? 6 నెలల్లో ఇంకో ఇంటేక్ ఉంటుందిరా. అప్పుడు ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి. అయినా నువ్వు అసలు తమిళనాడులో ఎందుకు చదువుకున్నావురా? ఇక్కడ నాతో పాటు మంచి కాలేజీలో చదువుకోవాల్సిందిగా. దానికి మార్క్స్ రావాలిగా. హ్మ్. తమిళనాడులో నాది వేరే లెవెల్ ట్రాజడీ. ఏమైంది? అక్కడ ఓ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, అంజలి. వన్ సైడా? తను ఓ ఎదవ పడిపోయింది. మా క్లాస్ రిప్రజెంటేటివ్ వాడు, జైను. స్టార్టింగ్లో వాడే నన్ను సపోర్ట్ చేశాడు, వెళ్ళి ఫీలింగ్స్ చెప్పరా, ప్రపోజ్ చేయరా అని. తర్వాత వాడే నన్ను కుడిపేశాడా? రేయ్ సారీ రా, నవ్వాపుకోలేకపోయాను. సారీ వద్దులే, క్లాస్లో కూడా నన్ను చూసి అందరూ నవ్వుతారు. అయ్యో. ఏంట్రా నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? ఏమోరా, గేట్ రాసి ఐఐటి రూర్కీలో ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నా. రూర్కీయా? అక్కడికెందుకు? వదిలేరా, నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు రూర్కీ వెళ్తే నేనెందుకు ఫీల్ అవుతా? అంటే అది నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉంది, రోజు నాకు ఫోన్ చేసి అక్కడికి రమ్మంటుంది. ఓ, నీకంత సీన్ లేదనుకున్నారా అమూల్ బేబీ? నన్ను చూడు, 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఏమీ అవ్వలేదు. ఇదిగో అలా ఫీల్ అవుతావని నేను చెప్పలేను నీకు. సర్లే వదిలే. నేను ఇంట్లో అస్సలు ఉండలేనురా. పైగా ఇప్పుడు యూకే వెళ్ళట్లేదని అందరూ ఏడిపిస్తారు. అస్సామైనా వెళ్ళిపోతా, కానీ ఇక్కడ ఉండలేను. కాబట్టి నువ్వే నన్ను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడేయాలి మావా. నువ్వేం చెప్పినా చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను, కానీ పక్కాగా చెప్పలేను. ఇంకా నీ సంతాప సభాపి కిందకు పోదాం పదా. వద్దొద్దు, నేను వెళ్ళాలి. మా నాన్న స్కూల్లో డెలివరీ ఇవ్వమన్నాడు. 200 పఫ్స్ ఇవ్వాలి. చల్లగా అయితే బాగోదు. ఏదో ఒకటి చెప్పుకో, నేను వెళ్తాను. సర్లే వెళ్ళు. సరే మావా. ఏయ్ రా. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు కూడా గేట్ కోచింగ్ జాయిన్ అవుతావా? రే, గేట్ కోచింగ్ తీసుకునే అంత సీన్ ఉందా నాకు? కాదురా, నువ్వే కదా ఈ ఊరు నుంచి పారిపోతానంటున్నావు. సరే నేను చెప్పేది విను. నువ్వు ఒకవేళ యూకేకి మాత్రం వెళ్ళకపోతే ఈ గేట్ కోచింగ్తో ఏదో ఒక జాబ్ ట్రై చేయొచ్చు. అలాగే నాతో రూమ్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ గేట్ కోచింగ్ ఉంది చైతీరా, ఆలోచించుకొని నాకేదో ఒకటి చెప్పు. సరే, కోచింగ్ ఎక్కడ? కొచ్చియా? కొచ్చియా? హైదరాబాద్లో. హైదరాబాదా?